భారత్లో టాలెంట్కు కొదువు లేదు. యంగ్ భారత్ ఆవిష్కరణలో ముందుంది. తాజాగా తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే ఈ సైకిల్ ను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. తెల్లాం మండలం జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన రాజాపు సిద్ధు ఎలక్ట్రిక్ సైకిల్ గురించి తెలుసుకున్న ఆయన స్వయంగా పిలిపించుకున్నారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సిద్ధుతో ప్రత్యేకంగా మాట్లాడారు. అంతేకాదు, సిద్ధు తయారు చేసిన ఎలక్ట్రిక్ సైకిల్ ను డిప్యూటీ సీఎం స్వయంగా నడిపారు. యంగ్ సైంటిస్ట్ ను వెనకాల ఎక్కించుకుని మరీ రైడ్ చేశారు. సిద్ధు ఆలోచనలను చూసి అబ్బురపడ్డారు. సిద్ధు రూపొందించిన గ్రాసరీ గురు వాట్సాప్ సర్వీస్ బ్రోచర్ ను కూడా చూసి ప్రత్యేకంగా అభినందించారు పవన్ కళ్యాణ్. వినూత్న ఆలోచనలకు మరింత పదును పెట్టాలని ఆకాంక్షిస్తూ సిద్ధుకు 1,00,000 ప్రోత్సాహకం అందించారు. రాజాంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్న సిద్ధు కాలేజీకి వెళ్లేందుకు 17 కిలోమీటర్లు ప్రయాణించాలి. రోజు ఈ జర్నీ వల్ల క్లాసులకు లేట్ అవుతోందని సొంతంగా ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ను తయారు చేశాడు. పాఠశాలలో చదువుతున్న సమయంలో సైన్స్ ఫెయిర్ లో పాల్గొన్న అనుభవం, చాట్ జీపీటీ, గూగుల్ ను వినియోగించి ఈ ఛార్జింగ్ సైకిల్ ను తయారు చేశాడు. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. అంతేకాదు, మధ్యలో బ్యాటరీ అయిపోతే తొక్కుతూ హాయిగా వెళ్లిపోవచ్చని సిద్ధు చెబుతున్నాడు. నేను నాకున్న పరిజ్ఞానంతో నాకు వచ్చిన ప్రాబ్లమ్ని నేనే సాల్వ్ చేసుకోవడం జరిగింది. కేవలం 35,000తోనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అయితే తయారు చేయడం అయితే జరిగింది. ఇది నా పాత సైకిల్. ఈ పాత సైకిల్ని కేవలం 35,000 రూపాయల్లోనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్గా మార్చడం అయితే జరిగింది. సో ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గురించి మాట్లాడాలంటే, ఇది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మనకు దాదాపు 80 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుంది. అండ్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి దాదాపు 3.5 గంటల సమయం అయితే పడుతుంది సార్. దీంట్లో టాప్ స్పీడ్ వచ్చేసి దాదాపు 50 km/h స్పీడ్ కూడా ఉంటుంది. దాదాపు 120 kg నుంచి 150 kg వరకు లోడ్ కూడా వేయొచ్చు. కేవలం దాదాపు 6 రూపాయలతోనే మనకు దాదాపు 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఫస్ట్లో 60 రూపీస్ ఉండేది, ఇప్పుడు కేవలం 6 రూపాయలతోనే నేను కాలేజ్కి అయితే వెళ్ళి రాగలుగుతున్నాను. సో ప్రతి మధ్యతరగతి వారు కొనుక్కునే విధంగా కేవలం 35,000లోనే దీనికి తీర్చిదిద్దడం అయితే జరిగింది. అండ్ దీనికి కావాల్సిన స్పేర్స్ అన్నీ నేను రాజస్థాన్, ఢిల్లీ అనే ప్రదేశాల నుంచి ఆన్లైన్లో తెప్పించుకొని దీన్ని మా ఫ్రెండ్ రాజేష్ అనే వ్యక్తితో కలిపి మా ఇంటి దగ్గర కేవలం 2 రోజుల్లోనే తయారు చేయడం జరిగింది. కేవలం 35,000 రూపాయలతో ఎలక్ట్రిక్ సైకిల్ ని తయారు చేసిన ఈ యువకుని స్థానికులు పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఇలాంటి వారు ఎందరికో ఆదర్శం అంటున్నారు. దీనికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ కూడా నాకు 6th to 10th చదివేటప్పుడు వివిధ రకాల మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేసి, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ వర్క్షాప్స్లో పార్టిసిపేట్ చేసి అక్కడ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం అయితే జరిగింది సార్. సో అక్కడ గెయిన్ చేసుకున్న నాలెడ్జ్తో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే తయారు చేయడం జరిగింది సార్. ఓన్లీ నాకు చేయడమే కాకుండా ఎవరు నాకు కాంటాక్ట్ అయినా వాళ్ళకు కూడా తయారు చేసి ఇవ్వగలను సార్. సో ఈ సైకిల్ని మన పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో చూసి నన్ను ఇక్కడ ఆహ్వానించడం అయితే జరిగింది. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను వివిధ ప్రశ్నలు అడిగి నన్ను ప్రోత్సహించడానికి, నా స్టార్టప్ పెట్టుకోవడానికి దాదాపు 1 lakh వరకు సాయం కూడా చేయడం అయితే జరిగింది. చాలా హ్యాపీగా ఉంది.